Hello all, this is from Monotech Guru channel. So ikkada today we are going to solve about while loop problem series 1. So total ga while loop and its syntax గురించి అయితే ప్రీవియస్ వీడియో తీసాను. మనకు టోటల్లీ 3 ప్రాబ్లమ్ సిరీస్ అయితే ఉన్నాయి. ప్రాబ్లమ్ సిరీస్ 1, ప్రాబ్లమ్ సిరీస్ 2, ప్రాబ్లమ్ సిరీస్ 3. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రాబ్లమ్ సిరీస్ 1 గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. క్వశ్చన్ ఏంటంటే కౌంట్ ది నెంబర్ ఆఫ్ డిజిట్స్ అన్నమాట. ఓకే, ఐ విల్ టేక్ యూ టు ది ఆన్లైన్ బోర్డ్. సో ఇక్కడ మనకి కౌంట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ బేస్డ్ ఆన్ n వాల్యూ అయితే ఉంది. యూజింగ్ వైల్ లూప్ అయితే చేయాలంట. యూజింగ్ వైల్ లూప్ చేయాలి. సో లెట్స్ దట్ మీకు ఒకసారి కౌంట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు అసలు ఎలా చేయాలి, ఏంటి, ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, అవుట్పుట్ ఏం రావాలి చూపిస్తాను. సో శాంపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి, సో లెట్స్ దట్ ఇఫ్ యువర్ n వాల్యూ ఇస్ నెమ్ వాల్యూ, నేను నెమ్ ఇన్పుట్ వాల్యూ వచ్చేసి 1 2 4 5 ఇలా ఇచ్చావు. సో ర్యాండమ్ నెంబర్ ఇచ్చావు అనుకో యూజింగ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. ఇచ్చినప్పుడు నువ్వు ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయాలంట. లైక్ మనకి ఇక్కడ 1 డిజిట్, 2 డిజిట్, 3 డిజిట్, 4 డిజిట్స్, టోటల్గా 4 డిజిట్స్ ఉన్నాయి. సో నేను కౌంట్ వచ్చేసి 4 అని చూపించాలంట అవుట్పుట్లో. ఓకే, సో దిస్ ఇస్ ద అవుట్పుట్ దట్ ఐ హ్యావ్ టు షో. 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి నా ఇన్పుట్ నెమ్ వాల్యూలో నేను కౌంట్ 4 అని చూపించాలి. సో అండ్ లెట్స్ దట్ ఇంకో ఎగ్జాంపుల్, if my input num value is 654126 some input number num value ఇచ్చాను. సో నాకు ఇక్కడ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, 654126 అంటే 1 2 3 4 5 6 7 అంటే నాకు 7 డిజిట్స్ ఉన్నాయి నా నెంబర్లో. సో నేను కౌంట్ వచ్చేసి 7 అని చూపించాలి. ఓకే, సో ఇఫ్ మై ఇన్పుట్ నమ్ ఇస్ 1 2 3 అయితే లైక్ 3 to 1 అయితే నేను కౌంట్ లైక్ ఇచ్చిన నెమ్ ఇన్పుట్ వాల్యూలో నాకు డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, 3 to 1లో 3 డిజిట్స్ ఉన్నాయి. సో 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఐ హ్యావ్ టు షో ది కౌంట్ వాల్యూ యాజ్ 3. సో మీకు ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నా. సో సేమ్ ఇదే లాజిక్ ఎలా అచీవ్ చేయొచ్చో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ విత్ ది లాజిక్ పార్ట్. సో 2 థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో డివైడెడ్ బై ఆపరేటర్ అండ్ మోడ్లెస్ ఆపరేటర్, ఈ 2 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. సో డివైడెడ్ బై ఆపరేటర్ అంటే ఒక నెంబర్ని కట్ చేస్తున్నామని, అండ్ మోడ్లెస్ సింబల్ యూస్ చేస్తున్నామంటే లాస్ట్ డిజిట్ అంటే లైక్ జస్ట్ సెకండ్. సో మోడ్లెస్ డివైడెడ్ బై ఆపరేటర్ యూస్ చేస్తున్నామంటే, so this is a not divided by operator, I'll be erasing. So divided by operator is this one. Divided by operator యూస్ చేస్తున్నామంటే ఇచ్చిన నెమ్ వాల్యూలో లాస్ట్ డిజిట్ కట్ చేస్తున్నామని. ఓకే, అండ్ మోడ్లెస్ యూస్ చేస్తున్నామంటే లాస్ట్ డిజిట్ పిక్ చేస్తున్నామని మీనింగ్. ఓకే, సో ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఎందుకు పర్టికులర్గా డివైడెడ్ బై ఆపరేటర్, మోడ్లెస్ ఆపరేటర్ ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమవుతుంది రీజన్. ఐల్ బి షోయింగ్ ది అవుట్పుట్ హియర్. సో ఫస్ట్ యూజ్ ఆఫ్ మోడ్లెస్ ఆపరేటర్ అండ్ డివైడెడ్ బై ఆపరేటర్. సో మనం మోడ్లెస్ ఆపరేటర్ అంటే ఏమని మాట్లాడుకున్నాం. సో మోడ్లెస్ ఆపరేటర్ అంటే లాస్ట్ డిజిట్ పిక్ అవుతుంది, అండ్ డివైడెడ్ బై ఆపరేటర్ అంటే లాస్ట్ డిజిట్ కట్ అవుతుంది, అంతే కదా. సో సేమ్ నేను ఒక నమ్ వాల్యూ వచ్చేసి 3 to 1 ఇస్తున్నా. సో నేను రిజల్ట్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను పక్కనే. రిజల్ట్లో మనం ఇనీషియల్గా 0 అనే వేరియబుల్, రిజల్ట్ అనే వేరియబుల్లో 0 అనే వాల్యూ స్టోర్ చేస్తాం. సో నేను రిజల్ట్ ఈక్వల్ టు నెమ్ డివైడెడ్ బై 10 అని రాస్తున్నా. ఓకే, నెమ్ డివైడెడ్ బై 10 రాసినప్పుడు నేను మళ్ళీ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ యూస్ చేసి స్పెసిఫై డి అని రాసి కామా, సో నేను రిజల్ట్ అనే వాల్యూ ప్రింట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను రిజల్ట్ అనే ఒక డమ్మీ కామెంట్ అయితే యాడ్ చేస్తాను. సో మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశాడో చూడండి బాగా. సో ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 32 వస్తుంది. 32 అని ఎందుకు వస్తుంది, ఎందుకంటే సో లాస్ట్ డిజిట్. సో డివైడెడ్ బై ఆపరేటర్ ఎప్పుడైతే యూస్ చేస్తున్నామో డివైడెడ్ బై 10 నేను ఏం రాసాను, డివైడెడ్ బై 10 రాసాను. సో ఎప్పుడైతే ఒక నెమ్ వాల్యూ తీసుకొని డివైడెడ్ బై 10 అని ఇస్తే లాస్ట్ డిజిట్ కట్ అవుతుంది, అంటే లాస్ట్ డిజిట్ లాస్ అవుతాం అనమాట. లాస్ట్ డిజిట్ కట్ అవుతుంది.
సో ఇక్కడ మనకి అదే అవుతుంది. సో ఇనీషియల్గా నేను ఎన్ని వేరియబుల్స్ క్రియేట్ చేశాను డిక్లరేషన్లో, సో నెమ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేశాను, అండ్ రిజల్ట్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేశాను. సో అకార్డింగ్ టు దిస్ ఎగ్జాంపుల్ మనకి టోటల్గా ఈ ఎగ్జాంపుల్లో నమ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అయింది. ఈ నమ్ అనే వేరియబుల్లో 3 to 1 అనే వాల్యూస్ ఉన్నాయి, అండ్ రిజల్ట్ అనే వేరియబుల్లో ఇనీషియల్గా మనకి ఫస్ట్ లైన్లో ఇనీషియల్గా రిజల్ట్ అనే వేరియబుల్ 0 అనే వాల్యూ అయితే ఉంది. సో దాని తర్వాత ఈ లైన్లో ఏం చేస్తాం, ఈ పర్టికులర్ లైన్లో మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏం చేస్తున్నాం, నెమ్ డివైడెడ్ బై 10. సో నెమ్ డివైడెడ్ బై 10 అంటే ఇట్ మీన్స్ దట్ నెమ్ అనే ప్లేస్లో 3 to 1 వాల్యూ రిప్లేస్ చేయి. సో 3 to 1 డివైడెడ్ బై 10. సో 3 to 1 డివైడెడ్ బై 10 అని రాసావు అంటే లాస్ట్ డిజిట్ వాల్యూ లాస్ అవుతామని. ఓకే, లాస్ట్ డిజిట్ వాల్యూ లాస్ అయ్యి 32 రిమైనింగ్ వాల్యూస్ అయితే రిటర్న్ చేస్తామని మీనింగ్. ఓకే, సో యువర్ ప్రోగ్రామింగ్ ఈజ్ డూయింగ్ ద సేమ్ థింగ్. లాస్ట్ డిజిట్ కట్ చేసి రిమైనింగ్ వాల్యూస్ అయితే రిటర్న్ చేస్తుంది, విచ్ ఇస్ 32. ఇదే 32 ఆన్సర్ నేను దేంట్లో స్టోర్ చేస్తున్నా, రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. ఇట్ మీన్స్ దట్ ఐమ్ గెటింగ్ హియర్ 32 యాజ్ ఎ వాల్యూ ఓవర్ హియర్. సో దాని తర్వాత నేను ఏం చేస్తున్నా, రిజల్ట్లో నేను 32 అనే వాల్యూ ప్రింట్ చేస్తున్నా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నెమ్ డివైడెడ్ బై 10 చేశాను. నెమ్ డివైడెడ్ బై 10 చేసినప్పుడు మనకి ఒక నెంబర్ లాస్ అవుతుంది లాస్ట్లో వాల్యూ, అండ్ రిమైనింగ్ వాల్యూస్ అయితే వస్తున్నాయి. ఓకే, దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ డివైడెడ్ బై 10. సో డివైడెడ్ బై 10 రాస్తున్నావు అంటే ఇచ్చిన నెమ్ వాల్యూలో లాస్ట్ డిజిట్ కట్ చేస్తున్నావు అని. అదే మోడ్లెస్ 10 రాస్తే ఇచ్చిన లాస్ట్ డిజిట్లో అంటే లాస్ట్ డిజిట్ పిక్ చేస్తున్నావు అని మీనింగ్. సో సేమ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నెమ్ మోడ్లెస్ 10 రాస్తున్నావు అంటే లాస్ట్ డిజిట్ పిక్ అవుతుందని మీనింగ్. ఓకే, నేను ఇక్కడ సేమ్ ఇదే మాడ్యులస్ ఆపరేటర్ డివైడెడ్ బై ఆపరేటర్ తీసేసి నేను ఏం చేస్తానంటే ఈసారి సేమ్ థింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ డివైడెడ్ బై ఆపరేటర్ ఐ విల్ బి యూజింగ్ హియర్ మాడ్యులస్ సింబల్. సో మాడ్యులస్ సింబల్ రాసిన తర్వాత మళ్ళీ రన్ చేస్తే మీరు ఇక్కడ డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారో చూడండి. మనకి ఇక్కడ ఏమొచ్చింది, 1 వచ్చింది. సో ఇట్ మీన్స్ దట్ మనకి ఇక్కడ ఫస్ట్ నెమ్ అనే వేరియబుల్ క్రియేట్ అయింది. సో నెమ్ అనే వేరియబుల్లో 3 to 1 అనే వాల్యూ స్టోర్ అయింది, అండ్ రిజల్ట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసాం. రిజల్ట్ అనే వేరియబుల్లో 0 అనే వాల్యూ స్టోర్ చేసాం ఎట్ దిస్ లైన్. సో దాని తర్వాత మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏం చేస్తున్నాం, సో నెమ్ మోడ్యులస్ 10. సో నెమ్ మోడ్యులస్ 10 రాసావంటే లాస్ట్ డిజిట్ పిక్ చేస్తున్నావు అని. యూఆర్ నాట్ కట్టింగ్ ఎనీ వాల్యూ, యూఆర్ నాట్ మేకింగ్ ఎనీ లాస్ ఆఫ్ ఎనీ వాల్యూ. జస్ట్ యువర్ టేకింగ్ లాస్ట్ డిజిట్ వాల్యూ, జస్ట్ యువర్ రీడింగ్ లాస్ట్ డిజిట్ వాల్యూ అని మీనింగ్. సో నా నెమ్ వాల్యూ ఇంత ఇక్కడ 321. సో 321 మోడ్యులస్ 10 రాసావు అంటే యూ విల్ గెట్ దిస్ లాస్ట్ వాల్యూ. లాస్ట్ వాల్యూ ఏంటిది, మనకి లాస్ట్ వాల్యూ రీడ్ చేస్తుందని మీనింగ్. సో లాస్ట్ వాల్యూ నాకు 1 అనే వాల్యూ వస్తుంది. ఈ 1 అనే వాల్యూ మనం దేంట్లో స్టోర్ చేస్తున్నాం, రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. అండ్ మీన్స్ దట్ ఐమ్ గెటింగ్ 1 హియర్. అండ్ దాని తర్వాత మనం రిజల్ట్లో రిజల్ట్లో ఎంతైతే వాల్యూ ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ రీడ్ చేస్తాం అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇలా మనం ఏ నెంబర్ తీసుకున్నా కూడా డివైడెడ్ బై 10 రాస్తే లాస్ట్ డిజిట్ కట్ అవుతుంది, మోడ్యులస్ 10 రాస్తే లాస్ట్ డిజిట్ రీడ్ చేస్తుంది అంటే పిక్ చేస్తుంది అనమాట. సో ఇదే కేసు నేను నెంబర్ మారుస్తాను ఈసారి. సో లెట్స్ సే దట్ నేను 1 2 3 ఇస్తున్నాను ఈసారి. సో నెమ్ డివైడెడ్ బై 10 రాద్దాం. సో నెమ్ డివైడెడ్ బై 10 రాసినప్పుడు మనకి లాస్ట్ డిజిట్ కట్ అయ్యి రిమైనింగ్ నెంబర్స్ అయితే వస్తాయి, విచ్ ఇస్ 1 2. అదే నేను ఇక్కడ మోడ్యులస్ 10 రాస్తే మోడ్యులస్ 10 రాసినప్పుడు లాస్ట్ డిజిట్ రీడ్ చేస్తుంది అంటే అది కట్ చేయట్లా, నెంబర్ని లాస్ చేయట్లా. ఓకే, ఆ డేటాని తీసేయట్లా, 3 అనే నెంబర్ని తీసేయట్లా, జస్ట్ రీడ్ చేసి ఆ రీడ్ చేసిన వాల్యూ రిజల్ట్లో స్టోర్ చేస్తుంది. సో యూ కెన్ సీ హియర్ రిజల్ట్లో మనకి 3 అనే వాల్యూ వస్తుంది. అదే నేను 4 డిజిట్ నెంబర్ ఇచ్చిన, 5 డిజిట్ నెంబర్ ఇచ్చిన, అండ్ 6 డిజిట్ నెంబర్ ఇచ్చిన, ఎలాగైనా మనకి లాస్ట్ డిజిట్ వాల్యూ అయితే కట్ అవుతుంది. సో ఇక్కడ నేను డివైడెడ్ బై 10 రాద్దాం. డివైడెడ్ బై 10 అంటే మనకి 6 అనే వాల్యూ లాస్ చేసి అంటే లైక్ డేటా ఈ 6 అనే డిజిట్ తీసేసి రిమైనింగ్ డిజిట్స్ అయితే ఇస్తుందన్నమాట. సో ఇఫ్ యూ సీ హియర్ ఓన్లీ 6 తప్ప మనకి అన్ని డిజిట్స్ అయితే వస్తున్నాయి ఎప్పుడైతే డివైడెడ్ బై ఆపరేటర్ యూస్ చేస్తున్నామో. అదే మోడ్యులస్ సింబల్ యూస్ చేస్తే ఓన్లీ లాస్ట్ డిజిట్ పిక్ చేస్తుంది, లాస్ట్ డిజిట్ ఇస్తుంది. సో ఈ మోడ్యులస్ 10కి అండ్ డివైడెడ్ బై 10కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం టాస్క్ చేద్దాం. సో టాస్క్ ఏంటిది ఇప్పుడు, ఏంటిదంటే కౌంట్ ది నెంబర్ ఆఫ్ డిజిట్స్ బేస్డ్ ఆన్ ది n వాల్యూ యూసింగ్ వాల్యూ. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ కౌంట్ చేయాలి. ఆల్రెడీ ఇన్పుట్ ఫార్మాట్ అవుట్పుట్ ఫార్మాట్ ఎలా ఇవ్వాలో చూపించాను. సో ఇదే మనం దీని లాజిక్ అయితే చెప్పబోతున్నా. సో ఫస్ట్ ఇమాజిన్ నేను నెమ్ వాల్యూ
3 to 1 అని అజ్యూమ్ చేసుకుంటున్నా. నువ్వు నెమ్ వాల్యూ ఏదైనా ఇవ్వచ్చు రన్ టైంలో యూజింగ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. లెట్స్ సే దట్ నేను నెమ్ వాల్యూ 3 to 1 అని ఇమాజిన్ చేసుకుందాం. ఐ విల్ బి టేకింగ్ నెమ్ వాల్యూ యాస్ 3 to 1. సో నేను ఒక లైన్ రాస్తున్నా. లైన్ ఏంటంటే 2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తా నా టాస్క్ అచీవ్ అవ్వడానికి. 2 వేరియబుల్స్. సో వేరియబుల్ ఏంటిదంటే నేను కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఎందుకంటే టు కౌంట్ ది నెంబర్ ఆఫ్ డిజిట్స్ కాబట్టి. ఇనీషియల్గా నా కౌంట్ 0గా పెట్టుకుంటా. ఎందుకంటే నా టాస్క్ ఏంటి, ఇచ్చిన నెమ్ వాల్యూలో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్నైతే ఉన్నాయో నేను కౌంట్ చేయాలి. అందుకని నేను కౌంట్ అనే వేరియబుల్ తీసుకున్నా, 0 అనే వాల్యూ స్టోర్ చేసుకున్నా. సో దాని తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే 2 వాల్యూస్ అయితే పర్ఫామ్ చేస్తాం. సో ఇక్కడ జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను n = n డివైడెడ్ బై 10 అని రాస్తున్నా. అండ్ దాని తర్వాత కౌంట్ ప్లస్ ప్లస్ అని రాస్తున్నా. ఈ 2 లైన్స్ మనం సైమల్టేనియస్ అంటే కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు దాకా అయితే నా నెమ్ వాల్యూ 0 అయిపోయేదాకా. ఐ కీప్ ఆన్ ఎగ్జిక్యూటింగ్ దిస్ 2 లైన్స్. ఓకే. సో ఎందుకు నేను నెమ్ డివైడెడ్ బై 10 రాశాను, కౌంట్ ప్లస్ ప్లస్ ఎందుకు రాశాను, రీజన్ చెప్తాను చూడండి. సో లెట్స్ సే దట్ నేను నెమ్ వాల్యూ తీసుకుంటున్నా. సో 3 to 1 డివైడెడ్ బై 10. ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 3 to 1 డివైడెడ్ బై 10 అంటే మనకి లాస్ట్ డిజిట్ కట్ అయ్యి 3 2 అనే ఆన్సర్ వస్తుంది. ఓకే. దిస్ ఈజ్ మై నెమ్ వాల్యూ. ఇదే ఆన్సర్ నేను మళ్ళీ నెమ్లోనే స్టోర్ చేస్తున్నా. అండ్ దాని తర్వాత లైక్ 3 2 అని వస్తుంది. సో సేమ్ ఎప్పుడైతే ఒక నెంబర్ కట్ చేసావో నువ్వు కౌంట్ అనే వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేస్తున్నావు అనమాట ఫ్రమ్ 1 with 1. సో దాని తర్వాత ఇదే ఆన్సర్ నువ్వు మళ్ళీ రిపీట్ చేస్తావు. ఇదే ఆన్సర్ తీసుకొని మళ్ళీ సేమ్ ఇదే క్యాలిక్యులేషన్ చేస్తావు అనమాట. సో 3 2 డివైడెడ్ బై 10. సో 3 2 డివైడెడ్ బై 10 అంటే లాస్ట్ డిజిట్ కట్ అవుతుంది, 3 అనే ఆన్సర్ అయితే వస్తుంది. సో ఎప్పుడైతే లాస్ట్ డిజిట్ కట్ చేసావో సెకండ్ స్టేట్మెంట్లో ఏం చేస్తున్నావు, కౌంట్ ప్లస్ ప్లస్ చేస్తున్నావు. సో ఇట్ మీన్స్ దట్ కౌంట్ ఈజ్ ఇంక్రిమెంటింగ్ ఫ్రమ్ 1 to 2. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇదే ఆన్సర్ తీసుకొని యు ఆర్ రిపీటింగ్ ద సేమ్ థింగ్. సో 3 డివైడెడ్ బై 10. 3 డివైడెడ్ బై 10 చేసినప్పుడు మనకి ఈ లాస్ట్ డిజిట్ కట్ అయిపోతే ఇంకా మనకి 0 ఉంటుంది. సో ఒక నెంబర్ కట్ చేసా కాబట్టి ఇక్కడ మనకి అగైన్ సెకండ్ స్టేట్మెంట్లో కౌంట్ ప్లస్ ప్లస్ అవుతుంది. అంటే కౌంట్ ఈస్ బికమింగ్ ఫ్రమ్ 2 to 3. ఓకే. సో ఇక్కడ మనకి లాస్ట్లో మళ్ళీ ప్రాసెస్ చేయడానికి ఫర్దర్ స్టెప్లో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 0 వచ్చింది. సో 0 ఎప్పుడైతే వస్తుందో ఐ హ్యావ్ టు స్టాప్ దేర్ ఇట్ సెల్ఫ్. ఓకే. సో ఈ 3 థింగ్స్ అయితే ఇనీషియల్గా ఏం చేస్తున్నాను, ఓకే ఇది 2 లైన్స్కి చేసిన ప్రాసెస్ క్యాలిక్యులేషన్కి లింక్ ఏంటి అని కొద్దిగా డౌట్ ఉండొచ్చు చాలామందికి. ఓకే. సో నేను ఇక్కడ చెప్తున్నా చూడండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే నా నెమ్ వాల్యూ 0 అయ్యేదాకా నేను కట్ చేస్తున్నా సింగిల్ డిజిట్ అండ్ కౌంట్ చేస్తున్నా. మళ్ళీ నా నెమ్ వాల్యూ 0 అవుతుందో లేదో చెక్ చేయాలి. సో నెమ్ వాల్యూ 0 అయ్యేదాకా నేను చెక్ చేయాలంటే మై కండిషన్ షుడ్ బి హియర్ నెమ్ till my num not equal to 0, I keep on executing these 2 lines simultaneously. ఈ 2 lines నేను సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ చేస్తాను ఉండాలి నా నెమ్ వాల్యూ 0 అయ్యేదాకా. సో దెన్ దిస్ ఈజ్ మై అప్రోప్రియేట్ కండిషన్ టు చెక్ ఇన్సైడ్ ఆఫ్ మై వైల్ లూప్ పారాంథసిస్. ఓకే. సో సేమ్ థింగ్ నేను ఇదే రిపీట్ చేస్తాను. సో ఒకసారి నేను ఆన్లైన్ కంపైలర్లోకి తీసుకెళ్ళి ఐ మేక్ యూ అండర్స్టాండ్ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్ ఏంటంటే మనం ఇదే 3 to 1 మనం నెమ్ అని అనుకుంటున్నాం. నెమ్ డివైడెడ్ బై 10 చేస్తే మనకి ఒక ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్ మళ్ళీ మనం నెమ్లో స్టోర్ చేస్తున్నాం అంతే. సో ఇదే నెమ్ వాల్యూ తీసుకొని మళ్ళీ మనం సెకండ్ స్టెప్కి క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. మళ్ళీ ఇదే నెమ్ డివైడెడ్ బై 10, మళ్ళీ వచ్చిన ఆన్సర్ మళ్ళీ మనం నెమ్లో స్టోర్ చేస్తున్నాం. అండ్ మళ్ళీ ఇదే నెమ్ వాల్యూ మళ్ళీ డివైడెడ్ బై 10 చేస్తున్నాం అండ్ వచ్చిన ఆన్సర్ మళ్ళీ నెమ్లో స్టోర్ చేస్తున్నాం. అందుకని మనం n = n డివైడెడ్ బై 10 అని రాస్తాం. అంటే వచ్చిన ఆన్సర్ అగైన్ వీఆర్ స్టోరింగ్ ఇట్ బ్యాక్ టు ది నెమ్ వాల్యూ. ఓకే. ఐ విల్ బి షోయింగ్ దట్ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇంట్ నెమ్ = 3 to 1 ఇచ్చా. సో వాల్యూ వచ్చేసి కంపైల్ టైంలో తీసుకుంటున్నా. సో దాని తర్వాత స్కాన్ఎఫ్ తీసుకొని రన్ టైంలో కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వైల్ లూప్ చేద్దాం. సో కండిషన్ ఏంటిది, నా నెమ్ వాల్యూ 0 అయ్యేదాకా I had to keep on executing 2 lines. So num not equal to 0. సో దాని తర్వాత వైల్ లూప్ ఓపెన్ చేశాను. సో num = num డివైడెడ్ బై 10. సో దాని తర్వాత కౌంట్ ప్లస్ ప్లస్. సో మనం కౌంట్ అనే వేరియబుల్ డిక్లేర్ చేయలేదు, ఫస్ట్ కౌంట్ అనే వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. కౌంట్ = 0 ఇనీషియల్గా కౌంట్ అనే వాల్యూ.
కౌంట్ అనే వేరియబుల్లో 0 అనే వాల్యూ ఉంది. సో ఇది రన్ చేస్తున్నా. సో రన్ లైక్ మనకు వైల్ లూప్ బయట మనం కౌంట్ అనే వాల్యూ ప్రింట్ చేయాలి. కౌంట్ ఈక్వల్ టు స్పెసిఫైడ్ డి కామా కౌంట్. ఓకే, ఒకసారి రన్ చేస్తున్నా. మీకు నెంబర్ ఆఫ్ డిజిట్స్ అయితే రిటర్న్ అయితే అవుతుంది. సో ఇక్కడ నేను డిజిట్స్ పెంచినా కూడా 76. టోటల్గా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 5 డిజిట్స్ ఉన్నాయి. సో 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనకి మళ్ళీ ఆన్సర్ 5 వస్తుంది. కౌంట్ ఈక్వల్ టు 5. సో ఇది ఎలా అవుతుందో మీకు రీజన్ చెప్తాను. లెట్ మీ టేక్ దట్ 3 to 1 సింపుల్ ఎగ్జాంపుల్. సో లెట్ మీ ట్రేస్ అవుట్ ది కోడ్. సో ఇక్కడ మనకి ఇనీషియల్గా కంట్రోలర్ వచ్చేసి ఈ ఫస్ట్ లైన్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో బికాస్ ఆఫ్ దట్ ఫస్ట్ లైన్ మై నమ్ వేరియబుల్ విల్ బి క్రియేటెడ్ ఎట్ ది మెమరీ అండ్ ఇట్ విల్ బి ఇనిషియలైజింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ మై మెమరీ బ్లాక్ 3 to 1 అండ్ కౌంట్ అనే వేరియబుల్ తీసుకుంటుంది. కౌంట్ అనే వేరియబుల్లో 0 అనే వాల్యూ స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఫర్ లూప్ కండిషన్ చెక్ చేస్తుందో ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ చెకింగ్ ద కండిషన్ 3 to 1 నాట్ ఈక్వల్ టు 0. సో 3 to 1 నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ విల్ బికమ్ ట్రూ. సో ఇక్కడ ఆ ప్రాసెస్లో ఏం చేస్తుందంటే ఏమవుతుందని చూడండి. సో నమ్ వాల్యూ ఎంత 3 to 1. సో 3 to 1 డివైడెడ్ బై 10 ఆన్సర్ ఎంత వస్తుంది? ఆన్సర్ వచ్చేసి 32 వస్తుంది. సో 32 అనే ఆన్సర్ మనం దేనిలో స్టోర్ చేస్తున్నాం? నమ్లోనే స్టోర్ చేస్తున్నాం. ఎస్ ఆర్ నో? సో ఇట్ మీన్స్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ మై నమ్ ఐఎమ్ గెట్టింగ్ దట్ 32. ఓకే, అండ్ దాని తర్వాత వాట్ వీఆర్ డూయింగ్ హియర్ కౌంట్ ప్లస్ అంటే కౌంట్ అనే వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఒక లాస్ట్ డిజిట్ కట్ చేస్తున్నాం, కౌంట్ చేస్తున్నాం, లాస్ట్ డిజిట్ కట్ చేస్తున్నాం, కౌంట్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద ప్రాసెస్. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ అవుతుంది బికాస్ ఆఫ్ లూప్ కాబట్టి. సో అగైన్ ఫ్రమ్ హియర్ యువర్ కంట్రోలర్ విల్ కమ్ హియర్, ఇట్ విల్ చెక్ ది కండిషన్. ఈసారి నా కరెంట్ నమ్ వాల్యూ అంతా 32. So 32 not equal to 0. Yes, 32 will be not equal to 0. The condition will become true. It will come inside. Again, నా కరెంట్ నమ్ వాల్యూ అంతా 32. 32 డివైడెడ్ బై 10 ఆన్సర్ ఎంత వస్తుంది? ఆన్సర్ వచ్చేసి 3 వస్తుంది. ఎందుకంటే 2 అనే వాల్యూ కట్ అయితే ఇంకా మనకి వచ్చే ఆన్సర్ 3. సో ఈ 3 అనే వాల్యూ మనం దేనిలో స్టోర్ చేస్తున్నాం? రిటర్న్ బ్యాక్ వీఆర్ స్టోరింగ్ ఇట్ టు అగైన్ మై ఇన్సైడ్ ఆఫ్ మై నమ్ వేరియబుల్ ఓన్లీ. సో ఇట్ మీన్స్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ మై నమ్ ఎట్ దిస్ టైమ్ ఐఎమ్ గెట్టింగ్ దట్ 3 యాజ్ ఎ వాల్యూ. ఓకే, సో దాని తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? సెకండ్ లైన్లో వచ్చేసి కౌంట్ ప్లస్. సో కౌంట్ ఈస్ ఇంక్రిమెంటింగ్ ఫ్రమ్ 1 to 2. అగైన్ యువర్ కంట్రోలర్ ఈస్ కమింగ్ హియర్, ఇట్ ఈస్ చెకింగ్ ది కండిషన్ వెదర్ నీ నమ్ వాల్యూ 0 అయిందా లేదా అని. సో ఎట్ దిస్ టైమ్ వాట్స్ యువర్ నమ్ వాల్యూ 3. సో 3 నాట్ ఈక్వల్ టు 0. ఎస్, 3 విల్ బి నాట్ ఈక్వల్ టు 0, కండిషన్ ట్రూ. సో ఇట్ ఈస్ కమింగ్ ఇన్సైడ్ 3 డివైడెడ్ బై 10 ఆన్సర్ ఎంత వస్తుంది? సో లాస్ట్ డిజిట్ 3 కాబట్టి ద వన్ అండ్ ఓన్లీ నెంబర్ కాబట్టి 3 కట్ అయిపోతే మనకి ఏ నెంబర్ ఉంటుంది కాబట్టి 0 అనే వాల్యూ వస్తుంది. సో ఎప్పుడైతే 0 వాల్యూ వచ్చిందో మనం మళ్ళీ నెమ్లో స్టోర్ చేస్తున్నాం. సో ఇట్ మీన్స్ దట్ ఎట్ దిస్ టైమ్ you are losing the 3 instead of your num value and you are getting 0 at this time instead of your num variable like that. సో దాని తర్వాత నెక్స్ట్ లైన్ ఏముంది? కౌంట్ ప్లస్ అంటే యువర్ కౌంట్లో ఉన్న వాల్యూ ఎంత? కరెంట్ వాల్యూ 2. సో 2 నుంచి 3కి అయితే ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో దాని తర్వాత యువర్ కంట్రోలర్ ఈస్ కమింగ్ హియర్, ఇట్ ఈస్ చెకింగ్ ద కండిషన్ ఫర్ ది లాస్ట్ టైం. సో వెదర్ యువర్ నమ్ ఈస్ ఈక్వల్ టు 0 or not. సో 0, సో వాట్స్ యువర్ నమ్ కరెంట్ వాల్యూ? 0. సో 0 నాట్ ఈక్వల్ టు 0, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? కండిషన్ ఫాల్స్. ఎందుకంటే 0 నాట్ ఈక్వల్ టు 0 అవుతుందా? 0 ఈక్వల్ టు 0 కదా. సో 0 లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూ ఈక్వల్ అయినప్పుడు మనం నాట్ ఈక్వల్ టు అని ఎలా చెప్పం కదా. సో ఇట్స్ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఫాల్స్ కండిషన్. సో ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో యువర్ కంట్రోలర్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది బ్లాక్ బయటకు వచ్చేసి ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ మనకి ఎగ్జిక్యూట్ చేస్తాయి. సో ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు స్పెసిఫైడ్ డి అని ఇచ్చాను. సో కౌంట్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను అనమాట. కౌంట్ వాల్యూ అంతా కరెంట్ వాల్యూ 3. So I'll be getting 3 in my output console. If you see here, if I run this code, I'll be getting 3 here. Okay, so based on the number of digits మనకి అన్ని లైక్ అంత కౌంట్ అయితే చేస్తాము. నెంబర్ కట్ చేసుకుంటా కౌంట్ చేస్తాము అండ్ కౌంట్ వాల్యూ అయితే చూపిస్తాము. ఓకే, సో మనకి ఇక్కడ ఫైనల్గా నమ్లో ఫస్ట్ 3 to 1 ఉన్నది, 3 2కి డిక్రీస్ అయింది,
3 ఉన్నది 3కి డిక్రీజ్ అయింది, 3 ఉన్నది 0కి డిక్రీజ్ అయింది. అలా మనం సింగిల్ డిజిట్ కట్ చేసుకుంటా మనం ఎప్పుడైతే నమ్ వాల్యూ 0 అయిందో, సో 3 to 1 నుంచి 3 2 అయింది, 3 2 నుంచి 3 అయింది, 3 నుంచి 0 అయింది. ఓకే, అలా సింగిల్ డిజిట్ కట్ చేసుకుంటా వీఆర్ కౌంటింగ్ ది నెంబర్ ఆఫ్ డిజిట్స్ యూజింగ్ కౌంట్ ప్లస్ ప్లస్. సో నెక్స్ట్ థింగ్, మనం ఇక్కడ ఈసారి నమ్ వాల్యూ కంపైల్ టైంలో ఇవ్వకుండా ఇలా డైరెక్ట్గా రన్ టైంలో తీసుకుందాం. అంటే కీబోర్డ్ నుంచి యాక్సెప్ట్ చేద్దాం. కీబోర్డ్ నుంచి యాక్సెప్ట్ చేయాలంటే వీ హ్యావ్ టు యూస్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. సేమ్ థింగ్ నేను నమ్ వాల్యూ తీసేస్తున్నాయి. సో ఇక్కడ మనం స్కాన్ఎఫ్ ఫంక్షన్ యాడ్ చేద్దాం. printf specified the it's not specified the enter dummy comment print చేయాలి, enter your number. scanf function specified the address of name. ఓకే, సో సేమ్ థింగ్ రన్ చేద్దాం. సో ఇక్కడ బ్లాక్ అయితే ఇలా అయితే ఓపెన్ చేయొద్దు. ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు ఓపెన్ ది బ్లాక్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. ఓకే, డిఫరెన్స్ ఏముండదు. లైక్ డెవలపర్స్ అయితే ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఇట్స్ ఏ స్టాండర్డ్స్, కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి కోడ్ రాసేటప్పుడు, డెవలప్ చేసేటప్పుడు అప్లికేషన్స్. సో అందుకని బ్లాక్ ఇక్కడైతే ఓపెన్ చేయాలి. సో 3 2 1 కౌంట్ 3 అగైన్ రన్ చేస్తున్నా. 1 2 3 కౌంట్ అగైన్ 3 ఓన్లీ. సో లెట్స్ సే దట్ 6 5 4 1 6 5 4 3 1 2. సో టోటల్గా నాకు డిజిట్స్ వచ్చేసి 6, కౌంట్ 6 వస్తుంది. సో బేస్డ్ ఆన్ నా ఇన్పుట్ నమ్ వాల్యూ నాకు అంత కౌంట్ అయితే కౌంట్ చేసి చూపిస్తుంది. యూజింగ్ దిస్ 2 lines we can achieve it. ఓకే, సో ఇన్ రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ది కామెంట్ బాక్స్. సో టోటల్గా సో వీ హ్యావ్ డిస్కస్డ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ modulus 10 and divided by 10 and what is the use cases, examples, and how to cut the number, how to divide it by number, and count ఎలా చేయాలి టాస్క్ అయితే సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ది కామెంట్ బాక్స్. ఓకే, సో నెక్స్ట్ సిరీస్లో వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దట్ సెకండ్ ప్రాబ్లమ్ సిరీస్ విచ్ ఈస్ దట్ వైల్ లూప్ గురించి we have that reversing the given number and palindrome number or not. సో మోస్ట్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అకాడమిక్ సిలబసెస్లో స్టూడెంట్స్కి అండ్ బిగినర్స్ లెర్న్ చేసేటప్పుడు అండ్ కొన్ని కంపెనీ స్పెసిఫిక్గా కూడా ఇలాంటి ప్యాటర్న్కి అలైన్ చేసుకునేది వస్తాయి. ఓకే, సో నాన్ ఐటీ వాళ్ళు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ అండ్ డూ సబ్స్క్రైబ్ మన డిగ్రీ ఛానల్.